కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు గారు రాసినటువంటి మాట, తాను నిలుచుచున్నానని తలంచుకున్న ప్రతివాడు పడకుండా ఉండేటకు జ్ఞాపకము చేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండడం అంటే మనం నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉంటాం, ప్రయాణంలో జాగ్రత్త, ఉద్యోగాలలో జాగ్రత్త, వ్యాపారంలో జాగ్రత్త, ఆటల్లో జాగ్రత్త, చదువుల్లో జాగ్రత్త, చివరికి పడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా పడుకుంటాం కదా. మంచి బెడ్ మీద మంచి దుప్పటితో ప్రతి విషయంలో జాగ్రత్తను కనపరుస్తుంది. కానీ విశ్వాస జీవితంలో జాగ్రత్తగా నిలబడాలంటే, ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా నిలబడాలంటే, బాప్తిసం పొందిన తర్వాత ఒక 10 సంవత్సరాలు, ఒక 12 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాలు బాప్తిసం పొందిన తర్వాత విశ్వాస జీవితంలో నిలబడడానికి, విశ్వాస జీవితంలో స్థిరపడడానికి అనేక రకాలుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం. నిలుచున్నాము అనుకుంటాం కానీ పడిపోతూ ఉంటుంటాం. నేను నిలబడే ఉన్నాను అని అనుకుంటాం. దేంట్లో? భూమి మీద కాదు, విశ్వాస జీవితంలో. విశ్వాస జీవితంలో నిలుచున్నానని భ్రమపడతాం, కానీ చాలాసార్లు పడిపోతాం. చాలాసార్లు అన్యుల సంప్రదాయాలు, చాలాసార్లు అన్యుల పద్ధతులు, చాలాసార్లు దేవునికి వ్యతిరేక కార్యములు, చాలాసార్లు నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ దేవుని చిత్తమని భ్రమపడుతూ విశ్వాసంలో పడిపోయే సందర్భాలు అనేకములు ఉన్నాయి. పౌలు గారు సంఘానికి జ్ఞాపకం చేసుకుంటూ, సంఘానికి రాస్తూ, తాను నిలుచున్నాను ఎంతమంది తలంచుకుంటూ ఉంటారో. క్రీస్తు కొరకు నిలబడాలి, క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలి, సంఘంలో మూల స్తంభంగా ఉండాలి, సంఘంలో ఆత్మీయ అనుభవం, ఆత్మీయ స్థితి నేను కలిగి ఉండాలని ఎంతమంది అయితే అనుకుంటున్నారో వారందరి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే ఏదో ఒక దగ్గర పడిపోయిన సందర్భం, ఏదో ఒక దగ్గర తప్పిపోయిన సందర్భం, ఏదో ఒక దగ్గర జారిపోయిన సందర్భాలు మన యొక్క విశ్వాస జీవితంలో కనబడతాయి. దానికి ఒక సొల్యూషన్ పరిశుద్ధ గ్రంథం ఈరోజు మనకు నేర్పిస్తూ ఉంది. ఏంటి నేర్పిస్తుంది? ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండాలంటే, విశ్వాస జీవితంలో తొలగిపోకుండా ఉండాలంటే, విశ్వాస జీవితంలో జారిపోకుండా ఉండాలి అంటే, ఈ యొక్క సృష్టిలో ఈ యొక్క నైతిక విలువలు కలిగిన జీవితంలో, ఈ సృష్టిలో మనకన్నీ కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంటాయి. కొంతమందికి బంగారం దగ్గర పడిపోతే, కొంతమంది డబ్బు దగ్గర పడిపోతే, కొంతమంది ఉద్యోగం దగ్గర పడిపోతే, మరి కొంతమంది ప్రమోషన్ దగ్గర పడిపోతే, మరి కొంతమంది ఆస్తి దగ్గర పడిపోతే, చాలా మంది మేము నిలుచున్నాం అనుకుంటున్నారు కానీ పడిపోతున్నారంట. ఏ విషయంలో పడిపోతున్నారు? క్రైస్తవుడు పడిపోకుండా నిలబడడానికి పరిశుద్ధ గ్రంథం మనకి ఏమి నేర్పిస్తుంది? ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని పిల్లర్స్ కావాలి జేమ్స్ గారు? ఒక రూమ్ కట్టాలంటే కనీసం 4 పిల్లర్స్ కావాలి. ఎన్ని పిల్లర్స్? 4 పిల్లర్స్ కావాలి. 4 పిల్లర్స్ ఉంటేనే ఆ రూమ్ లేదా ఆ ఇల్లు స్థిరంగా నిలబడగలిగింది, ఏమాత్రం డోకా లేకుండా. 3 పిల్లర్స్ వేసి కట్టేటోళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక ఇంటికి? లేదా 2 పిల్లర్స్ మీద కట్టేవాడు ఉన్నారా? ఇంపాసిబుల్. అది ఒకవేళ కట్టినా అది బ్యాలెన్సింగ్ గా ఉండదు, ఒకవేళ కట్టినా అది పడిపోతుంది, అది స్థిరమైంది కాదు. ఒక స్థిరమైన ఇల్లు కట్టాలంటే 4 పిల్లర్స్ ఉండాలి. ఒక టేబుల్కి 4 కాళ్ళు ఉంటాయి, ఒక మంచానికి 4 కాళ్ళు ఉంటాయి. ఒక ఆత్మీయ విశ్వాస జీవితంలో స్థిరంగా నిలబడాలంటే 4 పిల్లర్స్ ఖచ్చితంగా ఉండాలి. 4 పిల్లర్స్ కలిగి ఉంటేనే పడిపోవడానికి అవకాశం లేదు, జారిపోవడానికి అవకాశం లేదు, తప్పిపోవడానికి అవకాశం లేదు. ఆ 4 పిల్లర్స్ మనం జాగ్రత్తగా మన జీవితంలో బిల్డ్ చేసుకుంటే, ఆ 4 పిల్లర్స్ జాగ్రత్తగా మన విశ్వాస జీవితంలో అభివృద్ధి చేసుకోగలిగితే ఖచ్చితంగా మన యొక్క విశ్వాస జీవితంలో పడిపోకుండా అవకాశం ఉంది. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంది. బాప్తిసం పొందావు, రక్షించబడ్డావు, సంఘంలో చేర్చబడ్డావు. చేర్చబడిన తర్వాత ఎందుకు పడిపోతున్నావు? చేర్చబడిన తర్వాత ఎందుకు జారిపోతున్నావు? సంఘంలో చేర్చబడిన తర్వాత ఎందుకు తప్పిపోతున్నావు? కారణం ఏంటంటే నీ ఫౌండేషన్ సరిగా లేదు, నీ పిల్లర్స్ సరిగా లేవు. ఆ 4 పిల్లర్స్ నువ్వు భద్రంగా కాపాడుకునే ప్రయత్నం చేయలే. కాబట్టి అనేక సార్లు మనం తప్పిపోతున్నాం, అనేక సార్లు మనం పడిపోతున్నాం. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ పిల్లరు దేంతో వేసుకోవాలో లేఖనాల నుంచి మనం ధ్యానం చేసుకుందాం. రెండు పరిశుద్ధ గ్రంథంలోనికి మొదటి పిల్లలు దేంతో వేసుకోవాలో చూద్దాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూద్దాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యం. మీలో కొందరు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతని. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీలో కొందరు అట్టివారై ఉంటుంది. ఎట్టివారై ఉంటారు?
పైనుండి చెప్తారు. కొంతమంది దొంగలలో నుంచి రక్షించబడిన వారు ఉన్నారు, లోబులలో నుండి రక్షించబడిన వారు ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నటువంటి వారు రక్షించబడిన వారు ఉన్నారు, మోసగాళ్ళుగా ఉన్నటువంటి వారు రక్షించబడిన వారు ఉన్నారు. అనేక రకాల పాపములు కలిగినటువంటి వారు క్రీస్తును అంగీకరించి రక్షించబడి సంఘంలో చేర్చబడినటువంటి అనేక మంది ఉన్నారు. ఈ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడాలి అని అంటే అక్కడ అంటాడు, యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడినది. ఫస్ట్ పిల్లర్ పరిశుద్ధత, ప్యూరిటీ. ఫస్ట్ పిల్లర్ ఏంటమ్మా? పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా, పరిశుద్ధమైనటువంటి విశ్వాస జీవితం లేకుండా, పరిశుద్ధమైనటువంటి ఆత్మీయ జీవితం లేకుండా పిల్లర్ను వేసుకోవడానికి అవకాశం లేదు. ఒక పిల్లర్ వేయాలంటే ఏమేమి కావాలి? ఐరన్ కావాలి, స్టీల్ కావాలి, సిమెంట్ కావాలి, కంకర కావాలి, ఇసుక కావాలి. మొన్న ఈ 4 పిల్లర్స్ మన యొక్క విశ్వాస జీవితంలో మనం డెవలప్ చేసుకుంటే, ఆత్మీయ జీవితంలో డెవలప్ చేసుకుంటే, మొదటిగా క్రైస్తవుడికి కావాల్సింది ఏంటి అంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా విశ్వాస జీవితాన్ని కొనసాగించడం చాలా కష్టం. మాటలో పరిశుద్ధత కనబడాలి, క్రియలలో పరిశుద్ధత కనబడాలి, వేషధారణలో పరిశుద్ధత కనబడాలి. ప్రతి విషయంలో పరిశుద్ధత అనేది లేకపోతే అసలు మనం వేసుకోవాల్సిన మొదటి పిల్లరే. బాప్తిజం పొందిన తర్వాత, బాప్తిజం పొందేటప్పుడే ఆ బాప్తిజం ట్యాంక్లో మనం ప్రమాణాలు చేస్తాం. ఆ ప్రమాణం ఏమని చేస్తాం? ఇక మీదట క్రీస్తు వలె క్రీస్తు కంటూ సాక్షిగా మీరు జీవిస్తారు. కొంతమంది ప్రమాణాలు చేపిస్తారు, నేను అలా చెప్పలేదు. ఏమైనా ప్రమాణాలు చేపిస్తారు కొంతమంది కొన్ని ప్రమాణాలు చేపిస్తారు. నేను చేపించే ప్రమాణం ఏంటంటే, మీరు సంఘానికి కట్టుబడి ఉండాలి, విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండాలి, పరిశుద్ధమైన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి, ఇక మీదట చేసిన ప్రతి పాపమును మరచిపోయి విడిచిపెట్టి ఇక మీదట క్రీస్తుకు సాక్షిగా నేను జీవిస్తాను. యూట్యూబ్లో ఆయన ప్రమాణాలు చేపిస్తూ చూస్తున్నాను. నమ్మకంగా దశభాగం ఇస్తాను, నమ్మకంగా పరిచయం చేస్తారు, ఇలాంటి ప్రమాణాలు. ఒక పరిశుద్ధమైన వ్యక్తి బాప్తిజం పొందిన తర్వాత, క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత పరిశుద్ధమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించకపోతే అది విశ్వాస జీవితం అనకూడదు, అది క్రైస్తవ జీవితం అనకూడదు. అందుకే 4 పిల్లర్లో ఒక పిల్లర్ ఏమై ఉండాలి? పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి భక్తి మన జీవితంలో కనబడాలి. మొదటి పిల్లర్ పరిశుద్ధత అనే దాని మీద వేసుకోవాలి. ప్రతి విషయంలో పరిశుద్ధతను కనబరచాలి. పరిశుద్ధత అనే మాట దైవ గ్రంథాలు అనేకమైన గ్రంథాలు ఉన్నాయి, కానీ బైబిల్ గ్రంథాలు తప్ప మరెక్కడా కనబడదు. ఎందుకు అంటే మనం ఆరాధిస్తున్నటువంటి క్రీస్తు అనేటువంటి ప్రభు అయిన క్రీస్తు ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఈ ప్రపంచం అంతా ఎక్కువ మంది ఆరాధిస్తున్నటువంటి క్రీస్తు అయితే ఆయన పరిశుద్ధుడు, పాపము లేనటువంటి వాడు, నిష్కపటమైన విశ్వాస జీవితాన్ని కనబరిచినటువంటి వాడు. ఆయన మాదిరిగా చేసుకొని ఆయన వరకు జీవితాన్ని ఇష్టపడినప్పుడు మన జీవితాలలో కనబడాల్సింది ఏంటి అని అంటే పరిశుద్ధత. ఫస్ట్ పిల్లర్ ఏంటి? ప్యూరిటీ. పరిశుద్ధత మన జీవితంలో కనబరుచుకోవాలి. ఆ పరిశుద్ధత అనే పిల్లర్ని మన జీవితాలలో డెవలప్ చేసుకోవాలి. ఆ పిల్లర్ని మనమే డెవలప్ చేసుకోవాలి. రెండవ పిల్లర్ గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యం చూడండి ఒకసారి. పేతురు మొదటి పత్రిక, నేను పరిశుద్ధుడని ఉన్నలాగున ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్ణపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి, చాలా మంది చెప్పండి హల్లెలూయా. సమస్త ప్రవర్తన యందు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. మీరు ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, మీరు అనుసరిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. మీరు ఏ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ దేవుని నామములో బాప్తిసం పొంది రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారో ఆ సంఘము పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు సంఘము కాబట్టి ఆ క్రీస్తు వలె పరిశుద్ధమైన జీవితం కనిపించాలి. ఏ విషయాల్లో అంట? ఏ విషయాల్లో? సమస్త విషయాలు. అక్కడ రాయబడింది, ఏమని రాయబడింది?
ఏమి రాయబడింది మన చివరి విషయంలో? పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు, చెప్పండి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై, అన్ని ప్రవర్తన విషయాల్లో ఒకవేళ నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే ఆ విషయంలో కూడా మొహమాటం లేకుండా ప్రవర్తిస్తావు. ప్రవర్తనలో పరిశుద్ధత కనబరచాలి. ప్రవర్తనలో అబద్ధాలు ఉండకూడదు, ప్రవర్తనలో మోసాలు ఉండకూడదు, ప్రవర్తనలో రకరకాల లోక సంబంధ కార్యక్రమాలు ఉండకూడదు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత అనేది ఒక పిల్లర్గా మన యొక్క విశ్వాస జీవితంలో మనం డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి అదే పునాది, క్రైస్తవ జీవితానికి అదే తొలిమెట్టు, క్రైస్తవ జీవితానికి అదే నాంది. ఆ పరిశుద్ధత అనేది లేకపోతే మనం క్రీస్తు ఆరాధికులు కాదు, మనం క్రీస్తుని వెంబడించేవాళ్ళం కాదు, మనం క్రైస్తవులుగా పిలువబడడానికి అవకాశమే లేదు. క్రైస్తవులు అంటే బయట లోకస్తులు అంటారు వాడు దేవుని నమ్ముకున్నాడండి అంటారు. ఏమంటారు? వాడు దేవుని నమ్ముకున్నాడు అంటే ఆ దేవుని నమ్ముకున్న వాళ్ళ మీద వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గౌరవం, ఒక ప్రత్యేకమైనటువంటి తలంపు, ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంటుంది. వాళ్ళతో పాటు నువ్వు కూడా కలిసి సిగరెట్ తాగేమనుకో, వాళ్ళతో పాటు నువ్వు కూడా కాళ్ళకే చేతులకు నల్లదారాలు కట్టుకున్నావు అనుకో, వాళ్ళతో పాటు నువ్వు కూడా ఏ భేదం లేకుండా ప్రవర్తించేవనుకో, ఏంటి ఉపయోగం? ఏంటి? వాళ్ళ యొక్క అభిప్రాయం ఏమైపోతే మారిపోతుంది. వాడు దేవుని నమ్ముకున్నాడు కాదు, మనకలాగే మనతో పాటు కలిసి జీవించేవాళ్ళే. అందుకే ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి మొదటి పిల్లర్ పరిశుద్ధత అనే పిల్లర్ మీద మన యొక్క ఆత్మీయ జీవితాన్ని డెవలప్ చేసుకోవాలి. మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రెండవ పిల్లర్లోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో సెకండ్ పిల్లర్లోనికి మనం వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వాక్యం చూద్దాం. 41వ వాక్యం. చాలు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ప్రార్థన జీవితం రెండవ పిల్లర్ ఏంటి? ప్రార్థనా జీవితం. ప్రార్థన చేయడానికి మెలకువ కలిగి ప్రార్థించడానికి. మెలకువ కలిగి అంటే దాని అర్థం ఏంటంటే నిద్రపోయిన వాడు దిక్కులు లేసి ప్రార్థన చేయమని కాదు, నిద్రపోతున్నటువంటి వాడు సడన్గా లేసి ప్రార్థన, అది కాదు మెలకువ కలిగి ఉండడం అంటే. ప్రార్థన చేయాలి అనే ఆలోచన, ప్రార్థన చేయాలి అనే తలంపు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్న ఆశ, జిజ్ఞాస, కోరిక నిత్యము నీ యొక్క మదిలో, నీ హృదయంలో ఉండాలి. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాం? రోజుకి ఎంతసేపు ప్రార్థనలో గడిపాం? ఎన్ని గంటలు ప్రార్థనలో గడిపాం? ఎన్ని గంటలు దేవునితో సహవాసం కలిగి జీవించాం? మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే మేము చాలా ప్రార్థనా పరులం అని చెప్పేసి సంఘాల్లో చిన్న చిన్న గుడాలను ఏర్పాటు చేసి దాంట్లో పెడుతున్నారు. అమ్మా, ఈ గుడాలో నీది, నువ్వు ప్రార్థనలు ఉండు, దేవుడు నీతో మాట్లాడేదాకా, దేవుడిని దర్శించేదాకా నువ్వు అందులో ఉండు అని సంఘాల్లో మన సంఘంలో అయితే ఒక 7-8 గుడాలను వేసుకోవచ్చు. ఇట్లా వేసుకొని అందులో పెడతారు. అందులో పెట్టి ఇక నువ్వు దేవుడు నీతో మాట్లాడేదాకా నువ్వు ప్రార్థనలోనే ఉండాలి అని కాదు, నేను ప్రార్థనలో పెడుతున్నారు. మేము లోకానికి దూరంగా దేవుని దగ్గరగా ఉంటాము అంటారు. దేవునికి దగ్గరగానే ఉండండి, కానీ క్రీస్తు చెప్పినట్లు చేయాలిగా, క్రీస్తు మార్గంలో నడవాలిగా. యేసుక్రీస్తు ఏం చేశాడు? మెలకువగా ఉండి ప్రార్థన. ఉదయకాలం అంతా సువార్త ప్రకటించాడు, రాత్రికాలం వేళ గెత్సేమనే తోటకు వెళ్ళి ప్రార్థనలో గడిపాడు ఆయన. నువ్వు సువార్త ప్రకటించకుండా నేను ఓన్లీ ప్రార్థన చేస్తుంటే ప్రార్థన నీ విశ్వాస జీవితాన్ని మెరుగుపరుస్తుంది, ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. దేవునితో గడిపే సమయాన్ని, దేవుడు నీతో మాట్లాడే సమయాన్ని, దేవునికి నిన్ను దగ్గర చేసే సమయాన్ని ఇస్తుంది ప్రార్థన. కానీ క్రీస్తు కొరకు నువ్వు ఆత్మను ఎప్పుడు సంపాదిస్తావు? క్రీస్తు కొరకు మరొక ఆత్మను ఎప్పుడు రక్షిస్తావు? రక్షించే సమయాన్ని నువ్వు ప్రార్థనలో గడుపుతున్నావు. కాబట్టి ప్రభు అంటాడు, నీకు మెలకువ కావాలి. ఏం కావాలి? మెలకువ కావాలి. నువ్వేం చేస్తున్నావో ఆలోచన నీకు కావాలి. నీ ప్రవర్తన ఏంటో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ప్రార్థన చేయాలి, కానీ ఎప్పుడు చేయాలి ప్రార్థన? ఏ సమయంలో చేయాలి? ఉదయకాలం లేవగానే ఉద్యోగస్తులు, రాత్రి పడుకునేటప్పుడు ఉద్యోగస్తులు, మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు ఉద్యోగస్తులు. ఉద్యోగం చేసుకునేవాడు నిత్యము నేను గుడారంలో ప్రార్థన చేసి కుదురుతుందా? కుదరదు. అలాగనే ఇంట్లో ఖాళీగా ఉండే స్త్రీలు ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు. ప్రతిసారి భర్తని పిల్లల్ని స్కూల్కి పంపించేసి, భర్తను డ్యూటీకి పంపించేసి, ఇంట్లో పని చేసుకొని, మంచిగా స్నానం చేసుకొని, ఇల్లు ఊడ్చుకొని, తలుపు పెట్టుకొని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ప్రార్థనలో గడపాలి. స్త్రీలు ఖాళీగా ఉన్నవాడు, ఇంట్లో ఖాళీగా ఉన్నవాడు, టీవీ దగ్గర, ఫోన్ దగ్గర కాలక్షేపం చేయకుండా
ప్రార్థనలో గడిపే ఆత్మీయ అనుభవాలు రావాలి. ప్రార్థన చేసుకోవడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను మనం సిద్ధం చేసుకోవాలి. దాని కొరకు లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి నుండి చూడండి కొన్ని మాటలు. లూకాసు వార్త 18వ అధ్యాయము. నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చిన గాని అతను కొంతకాలము ఒప్పుకపోయాను. తర్వాత అతను నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ఉండెను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఈ ఆమెకు న్యాయము తీర్చునని తరలవుతాను అనుకున్నాను. మరియు ప్రభు ఇట్లను అన్యాయస్తులైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకునిచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొన్నాడు. యేసుక్రీస్తు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, విసుగక ప్రార్థన చేయాలి అని. ఏదైనా ఒక విషయం గురించి ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆ ప్రార్థనకి జవాబు రాకపోతే, ఆ జవాబు రాలేదని విసుక్కోకుండా, జవాబు రాలేదని మూతి ముడుచుకోకుండా, జవాబు రాలేదని ప్రార్థన మానేయకుండా విసుగక ప్రార్థన చేయాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు యేసుక్రీస్తు. ఏంటి ఎగ్జాంపుల్ అంటే, ఒక అన్యాయస్తుడు న్యాయాధిపతి ఉన్నాడు, పక్కనే ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు నిత్యము ఈ అన్యాయస్తుడు న్యాయాధిపతి దగ్గరకు వచ్చి న్యాయం కొరకు అడుగుతూ ఉంది. అన్యాయస్తుడు న్యాయాధిపతి అతను ఆమెకి ఏ న్యాయము చేయట్లేదు, ఏ జవాబు ఇవ్వట్లేదు. ఈమె విసుగగా ప్రతిరోజు ఆ ఇంటికి వెళ్ళి ఆ న్యాయాధిపతిని అడుగుతుంది, అయ్యా నాకు న్యాయం తీర్చండి, అయ్యా నాకు న్యాయం తీర్చండి. ఒక రోజు ఒప్పుకోలే, రెండో రోజు ఒప్పుకోలే, 3 రోజులు ఒప్పుకోలే, ఒక వారం ఒప్పుకోలే, ఒక నెల రోజులు పట్టించుకోలే. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ న్యాయాధిపతి హృదయంలో ఆ యొక్క విధవరాలి గురించి ఆలోచన కలిగింది. ఆ విధవరాలి మీద ప్రేమ వచ్చింది. నేను ఇంతగా ఆమెని అవాయిడ్ చేసినా కానీ ఆమె నన్ను మాటి మాటికి అడుగుతుందని ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి హృదయమే మార్చబడితే, మీరు ఒక విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంటే, విసుగగా ప్రార్థన చేస్తూ ఉంటుంటే, మాటి మాటికి ప్రార్థన చేస్తుంటుంటే, మరి సర్వోన్నతమైన దేవుడు, మన కన్న తల్లిన దేవుని యొక్క మనసు మారదా? ఆయన మనం అడిగిన దానికి జవాబును ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. కాబట్టి ప్రార్థన అనేటటువంటి జీవితాన్ని 2వ పిల్లర్గా మన జీవితంలో మనం వేసుకోవాలి. మొదటి పిల్లర్ పరిశుద్ధత, 2వ పిల్లర్ ప్రార్థన. యేసుక్రీస్తు ప్రార్థించాడు, అపొస్తలులు ప్రార్థించారు, ఆదిమ సంఘ స్థాపకులు ప్రార్థన చేశారు. ఈరోజు ప్రార్థన జీవితం ఎందుకు తగ్గిపోతుంది అంటే, అనేక రకాల దుర్బోధన లోకంలోకి వచ్చి ప్రార్థన జీవితాన్ని చిన్నపిన్నం చేస్తారు. నేను ఒక ఊరికి వాక్యం ఇవ్వడానికి వెళితే అక్కడ ప్రార్థన అనే అంశం మీద వాక్యం బోధించాను. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి అని వాక్యం ప్రార్థన గురించి బోధిస్తే అక్కడ సంఘస్థులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ సంఘ కాపరి లేచి ఏమంటాడు తెలుసా? ఈ వాక్యం నాకు కూడా తెలుసు, నేను కూడా చెప్పగలుగుతా. కేవలం ప్రార్థన ఒకటే సరిపోదు, వాక్యం కూడా ప్రకటించాలా అని నాకు కౌంటర్గా మాట్లాడు. అయిపోయిన తర్వాత ఆలోచన చేస్తే ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయనకి ప్రార్థన చేయడానికి సమయం లేదు. కాబట్టి ప్రార్థన ఇంపార్టెంట్ కాదనే దాన్ని సంఘంలో ఇంప్లిమెంట్ చేశారు. ఏంటి కారణం అని అంటే, ఆయనకు అవకాశం లేదు కాబట్టి దాన్ని సమర్థించుకునే ప్రయత్నాన్ని సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. అది కాదు, వాక్యం మనకి ఏం నేర్పిస్తుందో దాని ప్రకారం మన విశ్వాస జీవితంలో కొనసాగాలి. ప్రార్థన జీవితం లేకపోతే విశ్వాస జీవితానికి అర్థం లేదు. విశ్వాసం చేయాల్సిన పని ఏంటి? ఉదయం లేవగానే ప్రార్థన, రాత్రి పడుకునే ప్రార్థన, మధ్యాహ్నం కాల వేళ ప్రార్థన, కనీసం రోజుకు 3 సార్లు అయినా. మహమ్మదీయులు రోజుకి 5 సార్లు చేస్తారు. వాళ్ళ ప్రార్థన వేరు. వాళ్ళ ప్రార్థన ఏంటంటే అది హృదయపు లోతుల్లో నుండి వచ్చే ప్రార్థన కాదు.
అది వాళ్ళ పుస్తకాల్లో చదివి చేసేటటువంటి ప్రార్థన, మదిలో బట్టి చేసేటటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన కాదు మనకు కావాల్సింది, మన హృదయపు లోతుల్లో నుంచి వచ్చే ప్రార్థన మనకు కావాలి. దేవునికి దగ్గర చేసేటటువంటి ప్రార్థన మనకు కావాలి. ప్రార్థన చేస్తూ మొబైల్ చూడటం, ప్రార్థన చేస్తూ ఎవరైనా వస్తే మాట్లాడి రావడం, ఇది కాదు ప్రార్థన. ఇది ప్రార్థన కాదు. ఏకాంతంగా 1 గంట దేవునితో గడపడం నేర్చుకోవాలి. ఏకాంతంగా విసుగగా దేవునితో గడపడం నేర్చుకోవాలి. విసుగగా మాట్లాడుతున్నారు ఎవరు? విసుగగా ప్రార్థన చేయటం, ఏకాంతంగా దేవునితో గడపడం. ఒక లేఖనాన్ని చూపెడతారండి పరిశుద్ధ గ్రంథంలో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, 10-12 వాక్యాలు మనం చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10-12 వాక్యాలు. ఇంటి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. శాసనం చేయబడిందంట. ఏమి శాసనం అది? ఏమి శాసనం? దేవునికి కాదు, ఏ నరుడికి విజ్ఞాపన చేయడం వీల్లేదు, ఏ దేవునికి ప్రార్థన చేయడం వీల్లేదని రాజు గారి దగ్గర నుండి ఒక శాసనం, ఒక జీవో జారీ చేయబడింది. జీవో జారీ చేయబడితే ఈ జీవో గురించి రాజ్యమంతా ప్రకటించబడింది. ఈ జీవో గురించి రాజ్యమంతా అందరికీ తెలియజేయబడింది. అందులో భక్తుడైనటువంటి దానియేలు గారికి కూడా తెలిసింది. శాసనం చేయబడినప్పటికీ కూడా, చట్టం చేయబడినప్పటికీ కూడా, జీవో జారీ చేయబడినప్పటికీ కూడా అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఎవరెవరు? బబులోను సామ్రాజ్యం ఉన్న వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడానికి అవకాశం లేదు కాబట్టి మంచిగా రోజు 3 పూటలు వండుకోవచ్చు, తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఇంకేంటి, ప్రార్థన చేయడానికి అవకాశం లేదు కదా, ప్రార్థన చేయొచ్చు అని రాజుగారు